Hey, hi everybody. Just wanted to review the movie I've seen today, a DC movie, Lokesh Kanagaraj గారిది. అది యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు జస్ట్ వాట్ యు కాల్ యాక్సిడెంటల్‌గా చూడడం జరిగింది. ఏం చూస్తాంలే తమిళ్ పిక్చర్ బుక్ అయిపోతామేమో అంత ఐ డిడ్ంట్ హాడ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. ఏం ఫాలో కాలేదు డైరెక్టర్స్ ఏదో ఏస్తున్నాడులే టైమ్ పాస్‌కి అనుకున్నా. అంటే టైమ్ పాస్‌కి ఇస్తున్నాడు. అందరికి డైరెక్టర్స్‌కి కొంచెం ఉంటుంది గదా! మేమైతేనే చేస్తాం. మేము రాసింది మేము చెప్పలేమా? ఆ స్టైల్‌లో ఏదో చేస్తాడో, ప్రయత్నం చేసాడో, ఫ్లాప్ అవుతాయి. ఇట్లాంటివి చూస్తానే ఉంటాం చాలా సార్లు. సో, అట్లా అనుకోని నేను పెద్ద కేర్ చేయలేదు. తనకొకటి టైం దొరికింది ఎళ్ళాము. లాస్ట్ మొమెంట్‌లో సరే 'డీసీ' చూద్దాంలే ఎలా ఉంటదో అన్నట్టు సమ్‌వేర్ ఐ హాడ్ ఎ సాఫ్ట్ కార్నర్ దట్ హౌ హి పెర్ఫార్మ్స్ అని. మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు గదా! ఇక్కడ సమ్‌వేర్ దెన్ ఐ డేర్డ్ అనుకోవచ్చు. ఆ మూమెంట్‌కి దెన్ ఐ వెంట్ ఇన్‌సైడ్. అది తీసుకుంటే అసలు కనెక్ట్ అయిపోయాను చాలా మూవీస్ లాగానే. అండ్ ద వే ఇట్ టుక్ ఆన్ ఎవ్రీ మూవ్‌మెంట్ పైకెళ్తానే ఉంది గ్రాఫ్. అసలు మామూలు విషయాలు గూడా ఆ బీజీతో అంత యాడ్ చేయొచ్చు, అంత ఎలివేట్ చేయొచ్చు అనే విషయం అసలు అర్థం కాలేదు. అనిరుద్ కొట్టిన మ్యూజిక్ వల్ల. ఎవ్రీవేర్ అది ఎవిడెంట్‌గా ఉంది యాక్చువల్లీ. యాక్చువల్లీ స్పీకింగ్ క్రిటికల్‌గా మాట్లాడుకుంటే లోకేష్ కనకరాజు చాలా అంటే ఫెయిల్ అవుతాడేమో అని భయమేసింది నాకు చూస్తున్నంత సేపు. అంటే ఎక్కడన్నా తేలిపోతాడేమో లైక్ చేయలేక యాక్షన్ ఇప్పుడు ఏదో సీరియస్ లుక్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఇప్పుడు మీరు సూర్య తీసుకున్నారు అనుకోండి ఇంటెన్సిఫైడ్గా చూస్తాడు. ఏదైనా ఇంటెన్సిఫైడ్గా చూడాలి అనుకుంటే ఇప్పుడు రక్త చరిత్రలో చూస్తాడు కదా అలా చూడాలేమో కొన్ని ఎక్స్ప్రెషన్స్లో. బట్ ఈ మనోడు ఇట ఇట చూశాడంటే పెద్ద వెయిట్ ఉండదు కదా అని భయపడతా ఉన్నాను నేను. బట్ ఏంటంటే ఆయన బాడీ బాగా సెట్ చేసుకున్నాడు అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అట్లా ఎక్స్ప్రెషన్ కొంచెం తక్కువ అనిపించింది కానీ ఈ మేనేజ్డ్ కొంచెం సటిల్ యాక్టింగ్ కింద బెనిఫిట్ ఆఫ్ డౌట్. మరి సటిల్ యాక్టింగ్ కావాలని చేశాడా లేకపోతే మ్యాక్సిమం ఆయనకి ఆయన వల్ల అంతే అయిందో తెలియదు కానీ అది తెలియలేదు లాస్ట్ వరకు. సటిల్ యాక్టింగ్ లాగా అనిపించింది కొన్నిసార్లు. కొన్నిసార్లు మనోడు మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కానీ అది అంతే ఉందేమో అలా అనిపించింది ఓవరాల్గా. సో, ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఆమె చంద్రగా ఏసిన రైటర్‌గా ఏసిన వాళ్ళు గూడా సూపర్బ్. అండ్ ఇంకా తమిళ్ వాళ్ళది తెలిసిందే గదా! ఆ మూవీకి ప్రిపేర్ అయ్యి ఎళ్ళాలి మెంటల్‌గా. అంత ఆనందంగా ఉన్నప్పుడు ఎవళ్ళో చంపేస్తారు. సో, అట్టాగే ఆమె సింగర్ ఫస్ట్ ఆయన లవ్ చేసిన సింగర్ ఉంది గదా! సింగర్ తను చనిపోతుంది గదా! అనుకుంటానే ఉన్నా అంత హ్యాపీనెస్ అయితుందంటే ఈ తమిళోళ్ళు ఒకళ్ళని లేపేస్తారని. టప్పున అది బుల్లెట్ కొట్టి లేపాడు. అక్కడ కొంచెం దరిద్రమైంది. పిక్చర్ ఏంట్రా బాబు ఇదని. సరే మళ్ళీ 5 నిమిషాలు పట్టింది కనెక్ట్ కావడానికి. కొంచెం ఇంకా మళ్ళీ నెక్స్ట్ చంద్ర క్యారెక్టర్ వచ్చింది. అది డిఫరెంట్ రేంజ్‌లో ఉంది. అది మామూలు 'దేవదాస్' మూవీనే. ఒక అమ్మాయి ఎవరో నచ్చిన అమ్మాయి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కదా! 'దేవదాస్‌లో' గూడా. టు డైవర్ట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ అనుకోకుండా ఇంకొకతన్ని విలన్ని చంపడానికి ఎళ్తాడు. ఈదర్ వేస్ ఈ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ గర్ల్. ఫైన్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సొల్లు మొదలెడతాడా ఏంటి అన్నట్టుగా అనిపించింది. 'నాయగన్' సినిమా టైప్‌లో తీసుకొని వెళ్ళిపోతాడా అట్ట ఇట్ట అనే లోపు సర్ప్రైజ్. కత్తి తీసుకొని సటా సటా అక్కడ బీజీఎం చూస్తే అది ఇంకో లెవెల్‌కి వెళ్ళిపోయింది అది. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కళ్ళు తెరుచుకొని ఉండిపోయాయి. ఏంటి బాబు ఈడు ఏం చేస్తున్నాడు అని చెప్పి. అండ్ మొత్తం బీజీఎంలోనే చెప్పేసేయడం స్టోరీ. ఆమె పడ్డ స్ట్రగుల్, ఆమె తనతో ఎందుకని అక్కడుంది, ఆ తర్వాత ఏం చూడాలనుకుంటుంది, అసలు తన వాట్ ఈస్ రన్నింగ్ హర్ మైండ్ ఎవ్రీథింగ్ ఈ స్పోక్. మళ్ళీ ఆ పిచ్చి సెంటిమెంట్ పెడతాడేమో అనుకున్నా. చనిపోయిన ఫస్ట్ హీరోయిన్ ఉంది కదా! తను వీళ్ళ సిస్టరా ఏంటి ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారు అన్నట్టుగా చెప్పేసరికి ఇక మళ్ళీ సొల్లు స్టార్ట్ రా బాబు అంటే అదంతా ఏం లేదు మళ్ళీ కటింగ్. మళ్ళీ బయటకు వచ్చేసేయడం, ఆమె నీళ్ళల్లో తిరగటం, ఐ వాంట్ టు బి ఫ్రీ అని చెప్పి. హమ్మయ్య! అయిపోయింది. ఇంకేముందిలే అటెళ్తాడేమో, ఇంకా ఫైనల్‌గా వీళ్ళు తప్పించుకోవడమో, లేకపోతే పోలీసులను తప్పించుకొని వెళ్ళిపోవడమో, మెడ్రాస్‌కెళ్ళిపోతారు అన్నట్టు మెంటల్లీ ప్రిపేర్ అవుతాయి. దెన్ హీరోని పట్టుకోవడం, మళ్ళీ దానిలో పోలీస్ స్టేషన్‌లో ఎయడం. ఆ పోలీస్ స్టేషన్‌లో జరిగే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది బాస్. అది మాత్రం హైలైట్ ఈ సినిమాకి. దెన్ షీ డిసైడ్స్ దట్ వితౌట్ దేవదాస్ షీ వోంట్ గో అని చెప్పి. దెన్ తను మెంటల్‌గా మోటివేట్ చేయడం అందరిని. మీరొస్తే రండి అని జెప్పేసి తను వెళ్ళి పర్ఫెక్ట్‌గా మొత్తం పోలీస్ స్టేషన్ మంచి లిబర్టీ తీసుకున్నాడు. బట్ డైరెక్టర్
సో, మంచి చేసినా కూడా హి హాస్ డన్ హిస్ బెస్ట్ అనిపించింది. అక్కడ మాత్రం చాలా బాగుంది. ద వే వాళ్ళు తప్పించిన విధానం. యెస్. అంటే ఇంక అట్లాంటి సీన్స్ ఈ 2 బాగా ఇంప్రెస్ చేశాయి. దెన్ ఓవరాల్‌గా ఇంకా అలా ఎళ్ళిపోతది పిక్చర్. అండ్ ఓకే. కొంచెం ప్రెడిక్టబుల్ పం క్లైమాక్స్ ఉంది. బట్ స్టిల్ హి హ్యాండిల్డ్ వెరీ గుడ్. ద వే ఇట్ హ్యాండిల్డ్. కాకపోతే ఆ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ని అట్లా చంపడము అవి కొంచెం ఆక్వర్డ్‌గా ఉన్నాయి గానీ బట్ ఫైన్. ఇక ఎవరో వాడు చేసిన పిచ్చి పనులన్నిటికి ఇంకా చంపాలన్నట్టుగా చూపిచ్చాడు. అతను వాళ్ళ వైఫ్‌తో, ఫ్యామిలీతో ఎప్పుడు మాట్లాడుతుంటాడు గదా! ఫ్యామిలీ ఈస్ ఎ వీక్‌నెస్ లాగా ఒక కానిస్టేబుల్ ఉంటాడు. తను కొంచెం డెత్ అయిపోవడం, ఆ పాప ఏడవడం కొంచెం ఇంకా ఈ తమిళ్ స్టైల్‌లో ఉన్నాయి గానీ, ఆళ్ళిద్దరిని కొంచెం అంటే దెబ్బలు తగిలి సేవ్ చేసినట్టుగా వదిలేయాల్సింది. బికాజ్ సిన్సియారిటీ ఆల్వేస్ విన్స్. ఫ్యామిలీ వీక్‌నెస్ ఉన్నవాడు బ్యాడ్ ఏం కాదని చూపించాలి. ఫ్యామిలీ వీక్‌నెస్ స్ట్రెంత్ కూడా ఒక్కొక్కసారి. సో, అట్టనన్నా చూపించాలి అన్నట్టు ఉంది. ఒకడికి ఫ్యామిలీయే లేదు. కాబట్టి అతను కూడా సిన్సియర్ టు ది జాబ్ ఉన్నాడు కాబట్టి, తను కూడా సేవ్ అయ్యాడన్నట్టుగా చూపించాలి గానీ అవన్నీ ఏం పట్టించుకోలేదు. జస్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ చంద్ర అండ్ దేవదాస్ చేశాడు కాబట్టి పార్డనబుల్లే అనిపించింది మరి. అది కొంచెం మింగుడు పడదు గానీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. నేను చెప్పాను గదా! సో, సో అది కొంచెం నాకు ఇరికింగ్ అనిపించింది. అదర్‌వైజ్ హోల్ ఫిల్మ్ వాస్ వెరీ మచ్ వాచబుల్ అండ్ అనిరుద్ బీజీఎం హ్యాట్స్ ఆఫ్. ఆయన 60% మిగతా పిక్చర్ అంతా 40%. బట్ వీ కెన్ సే దట్ హి హాస్ పుల్డ్ ఆఫ్ ద మూవీ. సో, ఆల్ క్రెడిట్స్ టు అనిరుద్. అంత టాలెంట్ ఉందనుకోలేదు నేను అసలే. కానీ నాకు పర్సనల్‌గా అనిపించిందేంటంటే, ఆ సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ కూడా అనిరుద్ యేసుంటే బాగుండేది. బెస్ట్ డెబ్యూ అయ్యేది ఇద్దరికీ. అండ్ సూపర్ కాంబో అయ్యుండేది. బట్ అంత సన్నోడు మరి సెలెక్ట్ అవుతాడా కాదా? పోలీస్‌గా ఎట్లేసారని చెప్పి విమర్శలొస్తాయని చేయనంటున్నారు. అట్‌లీస్ట్ డీఐజీ చేసి పడేసుంటే అయిపోయేదేమో. డీఐజీ అంటే వీళ్ళకన్నా పెద్ద పోస్ట్ అనుకుంటా. సో, అతనేదో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టో సంథింగ్ అనిపించింది నాకు. అంత మంచి బీజీఎం ఇచ్చాడు కదా! తన ప్రెజెన్స్ కూడా ఉంటే బాగుండని. యాహ్! ఓవరాల్ ఇంకా నేను 'డీసీ' చూసాను గాబట్టి చాలా టెంప్ట్ అయిపోయి ఇచ్చాను. మేబీ మే మే చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. నేను చెప్పింది కరెక్టో, రాంగో గూడా నాకు తెలీదు. బట్ వాట్ హానెస్ట్‌లీ ఐ ఫెల్ట్ జస్ట్ ఐ పుట్ హియర్. సో, ప్లీజ్ లెట్ మీ నో ద కామెంట్స్. థాంక్ యూ ఫర్ ఆల్ హూ హాస్ సీన్ దిస్ వీడియో. థాంక్ యూ బాస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.